అంగన్వాడీ సోదరిమణులందరికీ నమస్కారం. అంగన్వాడీ అప్డేట్స్ కోసం వెంటనే మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియోస్ లైక్ చేయండి, ఫ్రెండ్స్ షేర్ చేయండి. విషయంలోకెళ్తే ఇప్పుడే అందిన వార్త. ఆంధ్రప్రదేశ్ మహిళా శిశు సంక్షేమ శాఖ మంత్రి గుమ్మడి సంధ్యారాణి గారికైతే త్రుటిలో ప్రమాదం అయితే తప్పింది. ఇక్కడ చూస్తే మంత్రి గుమ్మడి సంధ్యారాణికి త్రుటిలో ప్రమాదం తప్పింది. విజయనగరం జిల్లా వెంటాడ మండలం పర్యటనకు గురువారం ఉదయం వెళ్తున్న మంత్రి గుమ్మడి సంధ్యారాణి ఎస్కాట్ వాహనం టైర్ పేలి అదుపు తప్పి ఎదురుగా వస్తున్న జీపునైతే ఢీకొట్టింది. రామభద్రాపురం మండలం భూసాయ వలస వద్ద ఈ ప్రమాదం అయితే జరిగింది. ఈ ఘటనలో బొలెరో వాహనదారుడికి 4 కానిస్టేబుళ్లకు స్వల్ప గాయాలయ్యాయి. గాయపడిన వారిని ఆసుపత్రికి తరలించగా వైద్యులు ప్రాథమిక చికిత్స అయితే అందించారు. ఇక్కడ చూడండి, ప్రమాదంలో నుజ్జు అయినటువంటి బొలెరో వాహనం ఇక్కడ కనిపిస్తున్న దృశ్యం. మొత్తానికైతే ఆంధ్రప్రదేశ్ మహిళా శిశు సంక్షేమ శాఖ మంత్రి గారు అయితే సేఫ్గా బయటపడ్డారు. ఇది ఒక గుడ్ న్యూస్ అని చెప్పుకోవచ్చు. ఈ మహిళా శిశు సంక్షేమ శాఖ మంత్రి గుమ్మడి సంధ్యారాణి గారు కొంచెం అంగన్వాడీ సమస్యల మీద స్పందించి అంగన్వాడీ టీచర్ల ఆయాల యొక్క జీతాల పెంపుకు కృషి చేయాలి. అదేవిధంగా హోల్డ్లో ఉంచిన 164 అంగన్వాడీ సూపర్వైజర్ పోస్టుల భర్తీకి కూడా చర్యలు తీసుకునే విధంగా సీఎం గారికి, డిప్యూటీ సీఎం గారికి, తర్వాత ఐసీడీఎస్ శాఖ సూచనలు చేయాల్సినటువంటి అవసరం ఉంది. అదేవిధంగా ఖాళీగా ఉన్న అంగన్వాడీ టీచర్ ఆయా పోస్టులు భర్తీ చేయాలి. ఇవన్నీ సమస్యలు పెండింగ్లో ఉన్నాయి. మహిళా శిశు సంక్షేమ శాఖ మంత్రి గారు ఈ అంగన్వాడీ సమస్యలపై దృష్టి సారిస్తారని చెప్పి ఆశిద్దాం. విష్ ఆల్ ద బెస్ట్. మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్ని ఫాలో అవుతుండండి. థ్యాంక్ యూ.